ఎవరండి తమరు? నా పేరు రఘు అండి, నేను జర్నలిస్ట్ అండి. మన తొలి వెలుగు. చాలా మంది రైతుల దగ్గరికి పోతే దాంట్లో అలా భూమిలో 200 నుంచి 300 మొక్కలు పనికి రాకుండా పోయిన మొక్కలు చాలా ఉన్నాయి. రైతులు అంటున్నారు ఆయిల్ ఫెడ్ నుంచి కాదు అది. ఆయిల్ ఫెడ్ సార్, ఆయిల్ ఫెడ్. నేను చెప్పేది వినాలి మరి, మీరు అందుకనే ఫోన్ లో కుదరదని చెప్పాను. నేను చెప్పేది వినాలి మరి, మీరు అందుకనే ఫోన్ లో కుదరదని చెప్పాను. అదే ప్లాంట్స్ రాలేదంటారు. కంపెనీకి వస్తాయి, ఆడకు వస్తాయా? డైరెక్ట్ గా రైతుల భూమిలోకి, వాళ్ళ పొలాల్లోకి వెళ్ళి, వాళ్ళ తోటల్లోకి వెళ్ళి ఆయిల్ పామ్ రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి, అక్కడ జరుగుతున్న కుంభకోణం ఏంటి, ప్రైవేటు కంపెనీలు ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ని మూసేసే కుట్ర ఎలా పగడ్బందీగా చేస్తున్నాయి, ఈ ఫేక్, ఈ నకిలీ విత్తనాలు ఏవైతే విదేశాల నుంచి థర్డ్ క్వాలిటీ విత్తనాలని దిగుమతి చేసుకుంటున్నారో కొంతమంది బ్రోకర్లు ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ని ముంచేసే దాంట్లో భాగంగా దాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. అట్లాంటి ఒక రకము దాదాపు ఒక 3 లక్షలకు పైన నకిలీ విత్తనాలని, ఆ థర్డ్ క్వాలిటీ విత్తనాలను తీసుకొచ్చి ఇక్కడ పెంచిరట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్రాప్ అంతా ఇదే. ఇది ఏం బ్యాచ్? ఇది తాంబా. ఎక్కడి నుంచి? కోస్టారికా కంపెనీ, కోస్టారికా దేశం నుంచి వచ్చింది. ఆ కంపెనీ సప్లై చేసిన ఈ 3 లక్షల బ్యాచ్ ఫెయిల్ అయింది. డిస్మాంటిల్ చేసిన అధికారిని సస్పెండ్ చేసిండ్రు. డిస్మాంటిల్ చేసిన అధికారిని సస్పెండ్ చేశారు. ఇదొక వింత. ఏ అయితే ఈ నాసిరకం మొక్కలు రైతులకు వెళ్ళకూడదు అని బయట గొడవ జరుగుతుంది, రైతులు గొడవ చేస్తున్నారు, ఇట్లాంటి మొక్కలు రైతుకి వెళ్ళటం మంచిది కాదని 2023లో ప్లాంటేషన్ చేసిన మొక్కలు సార్ ఇవి. అప్పటి నుంచి ఇవి ఇట్లానే బ్యాగుల్లో పెట్టి పెంచుతున్నారు. ఆల్రెడీ కల్లుడు ప్లాంట్స్ అని కూడా ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకు కట్ చేస్తున్నారు, ఎందుకు ఎరువులు వేస్తున్నారు, ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు దేవుడికి తెలియాలి. మేము రైతులు కూడా రారు కదా ఇటువైపు? రారు సార్. ఇప్పుడు ఈ మొక్కలు తీసుకెళ్ళి వేసుకొని ఇంత మొక్కలు, ఈ మొక్కలు తీసుకొని వెళ్ళి రైతు ఏం చేయాలి సార్? ఎక్కడ తోటలో పెట్టుకోవాలి, ఏం చేయాలి? ఇదిగో ఈ ప్లాంట్ గ్రోత్ ఎట్లా ఉంది? అవును. మళ్ళీ ఈ ప్లాంట్ దగ్గర వచ్చేసరికి ఇదే ఇక్కడ ఉన్న ప్లాంట్సే కదా ఒకేసారి. ఇదిగో ఈ ప్లాంట్ గ్రోత్ ఎట్లా ఉంది? ఈ బ్యాగుల్లో ఉన్నాయి కానివ్వండి, ఎదుగుండి ఇంకా అవతల మీరు చూడండి. ఒక ప్లాంట్కి సంబంధం లేదు. ఒకే దగ్గర తెచ్చిన హైబ్రిడ్ సీడ్ అంటే అన్ని ఒకే రకమైన గ్రోత్ ఉండాలి. లేదా వీళ్ళు ఏది అట్లన్నింటినీ డిస్మాంటిల్ చేయాలి. చేయకుండా అక్కడే పెట్టి ఉంచుతున్నారు. మళ్ళీ రేపు ఇంకా 4 రోజులు నాకు ఈ పక్కన పెట్టేసి మళ్ళీ రైతులకు అంటగట్టారు. ఇట్లాంటి అంటగట్టడం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్ని జనరేట్ అవడానికి కారణం. టోటల్గా ఈ సిస్టంలో ఆయిల్ ఫెడ్లో సీడ్ ఇంపోర్ట్ దగ్గర నుంచి నర్సరీకి నుంచి రైతుకు డిస్పాచ్ అయ్యే ఈ మొత్తం ప్రాసెస్ లో ఎవరు తప్పు చేసినా అల్టిమేట్ గా ఎండ్ సఫరర్ ఫార్మరే. ఏ రకంగా ఫార్మర్ ని బలి చేస్తున్నారని మీరు ప్రత్యక్షంగా చూశారు. ఇప్పుడు ఒక్కసారి విత్తనము ఈ ప్లాంట్ తీసుకెళ్లి భూమిలో నాటిన తర్వాత 4 ఏళ్ల తర్వాత ఆయన ఆ క్రాప్ కోసం వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసే క్రమంలో ఆ మొక్కకి అన్నీ కల్పించాలి. ఫెర్టిలైజర్స్ చేయాలి, నీళ్లు పెట్టాలి, రైతు రక్తం ధారపోసి ఆ మొక్కను పెంచాలి. మరి నష్టపోతున్న రైతు గురించి మనం ఆలోచించాలి కదా. అందుకే రైతులని అలర్ట్ చేస్తున్నాం. నమస్తే. ఆయిల్ పామ్ రైతుల సమస్యల కోసం, సమస్యలు తెలుసుకోవడానికి, ప్రభుత్వం ముందుంచడానికి మనం మన తొలి వెలుగు సత్తుపల్లి నియోజకవర్గంలో మనం తిరుగుతున్నాం. ప్రజెంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఇక్కడ నుంచి మనం అశ్వారావుపేట ఇంకా చాలా ప్రాంతాలు వెళ్లాల్సి ఉన్నది. నేను నిన్న ఒక 2 ఎపిసోడ్స్ చేయడం జరిగింది. డైరెక్ట్గా రైతుల భూమిలోకి, వాళ్ళ పొలాల్లోకి వెళ్ళి, వాళ్ళ తోటల్లోకి వెళ్ళి ఆయిల్ పామ్ రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి, అక్కడ జరుగుతున్న కుంభకోణం ఏంటి, ప్రైవేటు కంపెనీలు ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ని మూసేసే కుట్ర ఎలా పగడ్బందీగా చేస్తున్నాయి, దీని వెనకాల ఉన్న రాజకీయ నాయకులు ఎవరు, మంత్రులు ఎవరు, వాళ్ళ బినామీలు ఎవరన్నది మనం నిన్నటి వీడియోలో చూపించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సో మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా చాలా మందికి వీటి మీద అవగాహన లేదు. నేను కూడా తెలుసుకునే మాట్లాడుతున్నా. ఆయిల్ పామ్ అంటే ఏంటి అని అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
కొన్ని జిల్లాల్లో రైతులకైతే అసలు ఈ ఆయిల్ పామ్ అసలు ఏంది, ఇది ఎందుకు పండిస్తారు, ఎట్లా పండిస్తారు, దీని మీద అసలు అవగాహన లేదు. కొన్ని జిల్లాల్లో ఈ ఆయిల్ పామ్ ని పండిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు ఒక 80,000 నుంచి 1,00,000 ఎకరాల వరకు ఓన్లీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఆయిల్ పామ్ రైతులు ఉన్నారు. ఈ ఆయిల్ పామ్ ఎట్లా పండిస్తారు అని అంటే ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా కానీ, ఇది గవర్నమెంట్ సంస్థ, దాంతోపాటుగా కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. దాదాపు ప్రీయూనిక్ లాంటి, ఒక గోద్రేజ్ లాంటి, 3F లాంటి ఇట్లా కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. అవి ఒక 13-14 ఉన్నాయి. ఈ ప్రైవేట్ కంపెనీలు కానీ, ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కానీ విదేశాల నుంచి విత్తనాలను దిగుమతి చేసుకుంటాయి. మలేషియా కానీ, ఇండోనేషియా కానీ, కోస్టారికా కానీ ఇట్లా విదేశాల నుంచి విత్తనాలని తీసుకొని ఆ విత్తనాలని వాళ్ళ యొక్క ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కొంత భూములని రైతుల దగ్గర నుంచి లీజుకు తీసుకొని అక్కడ నర్సరీలు పెట్టి ఆ ప్లాంట్ని ఒక సంవత్సర కాలం పాటు దాన్ని పెంచి నర్సరీలో పాలీ హౌజెస్ మనకు ఎదురుగా కనిపిస్తున్నాయి, పాలీ హౌజెస్లో పెంచి ఈ రకంగా మొక్కలుగా పెంచి రైతులు ఎవరైతే ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటున్నారో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ని కానీ ఆ ప్రైవేట్ కంపెనీలను కానీ సంప్రదిస్తే వాళ్ళు ఈ ప్లాంట్లని రైతులకు అందిస్తారు. రైతులకి కొంత సబ్సిడీ కూడా ఇస్తుంది. టోటల్గా ఇది దాదాపుగా 60-40 రేషియోతో కేంద్రము రాష్ట్రం మధ్య సబ్సిడీల ద్వారా నడుస్తున్నటువంటి వ్యవహారం ఇది. ఎందుకంటే ఈ సాగుని మరింత ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకొచ్చింది. సో కొంత స్టార్టింగ్లో బాగానే నడిచింది. ఈ నర్సరీల ద్వారా రైతులకు ఇచ్చిన మొక్కలని రైతులు వాళ్ళ పొలాల్లో నాటుకుంటారు. 4 సంవత్సరాల పాటుగా దీనికి క్రాప్ ఉండదు. దాన్ని మొక్క చెట్టు కింద తయారు చేయాలి. సో వాళ్ళు ఫెర్టిలైజర్స్ కానీ, వాటర్ కానీ, రైతులన్నీ దాన్ని బాగోగులు చూసుకోవాలి. ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం కూడా 4,200 రూపాయలు పెట్టుబడి కింద ప్రతి సంవత్సరం ఇస్తుంది. 3.5 సంవత్సరాలు, 4 ఏళ్ల తర్వాత దానికి క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత క్రాప్ స్టార్ట్ అయితే ఆ ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ వాటిని, ఆ ఫ్రూట్స్ని తీసుకొని ఆ ఫ్రూట్స్ని మళ్ళీ ఆయిల్ ఫెడ్, ఎక్కడైతే మీరు సీడ్ తెచ్చారో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ దగ్గర సీడ్ తెస్తే ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్కి ఇవ్వాలి, ప్రైవేట్ కంపెనీ వాడు తెస్తే ప్రైవేట్ కంపెనీ వాడికి ఇవ్వాలి. సో అట్లా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ అక్కడ దాని రేట్ ఫిక్స్ చేసి మనకి డబ్బులు ఇస్తారు. దీనికి వరదలు కానీ, వర్షాలు కానీ, లేకపోతే ఇట్లా ఏ సమస్యలు ఉండవు. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ మూసేసే కుట్రలో భాగంగా తెచ్చే సీడ్ క్వాలిటీ సీడ్ వస్తలేదు ఈ రైతులకి క్వాలిటీ సీడ్ వస్తలేదు. అండ్ దాంతోపాటు దొంగ ఇన్వాయిస్లు సృష్టించి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ని టోటల్గా కొలాప్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేట్లు తగ్గించి రైతులను మోసం చేస్తున్నారు. ఇదంతా జరుగుతున్న తతంగం. ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే ఏ నర్సరీల ద్వారా ఈ రైతులకి ఈ ఆయిల్ పామ్ మొక్కలను ఇస్తారో ఆ నర్సరీలో ఉన్న ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 నర్సరీలు ఉన్నాయి. ఒకటి అశ్వారావుపేట, ఒకటి అప్పారావుపేట, ఇంకొకటి నేనున్న ఈ రేగళ్లపాడు అన్న విలేజ్ లో ఒక నర్సరీ ఉన్నది. దాదాపుగా ఇక్కడ ఎన్ని లక్షలు, ఇక్కడ 10 లక్షల నర్సరీ ఇది, 10 లక్షల మొక్కల నర్సరీ ఇది. మనకు అక్కడ కనిపిస్తున్నదేమో అక్కడ పాలీ హౌజెస్, అంటే తెచ్చిన గింజను ఆ పాలీ హౌజెస్ లో పెంచి ఈ రకంగా మొక్కల కింద దాన్ని అభివృద్ధి చేస్తారు. అండ్ ఈ రకంగా పెంచుతారు అనమాట. ఈ నర్సరీలు ఎట్లున్నాయి అన్నది ఇక్కడ ప్రధానమైన, మనం ఎందుకు వచ్చినాం ఇక్కడికి అంటే ఈ ఫేక్, ఈ నకిలీ విత్తనాలు ఏవైతే విదేశాల నుంచి థర్డ్ క్వాలిటీ విత్తనాలని దిగుమతి చేసుకుంటున్నారో కొంతమంది బ్రోకర్లు ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ని ముంచేసే దాంట్లో భాగంగా దాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. అట్లాంటి ఒక రకము దాదాపు ఒక 3 లక్షలకు పైన నకిలీ విత్తనాలని, ఆ థర్డ్ క్వాలిటీ విత్తనాలను తీసుకొచ్చి ఇక్కడ పెంచిరట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్రాప్ అంతా ఇదే. దీనంటే తాంబా రకం విత్తనాలు, ఆయిల్ పామ్ విత్తనాలు. సో ఇది మొత్తం ఫెయిల్ అయిపోయింది అని అంటున్నారు. అండ్ ఈ నర్సరీ పెంచే, అంటే నర్సరీని డెవలప్ చేసే, నర్సరీలో మొక్కలను పెంచే విధానం కూడా సరిగ్గా లేదని ఇక్కడ ఉన్న రైతులు ఆరోపిస్తున్నారు. మొక్కకి మధ్య కొంత డిస్టెన్స్ ఉంచాలి. ఎందుకంటే ఆ సూర్యరశ్మి, ఎండ దాని మీద పడాలి. సో మొక్కకి మధ్య డిస్టెన్స్ ఉండాలి. ఈ మొక్క కేవలం ఒక 1 ఇయర్ పాటు, అంటే గింజ తెచ్చిన 1 ఇయర్ లోపుగా రైతుగా ఆ ప్లాంట్ని ఇచ్చేయాలి. కానీ దాదాపుగా ఈ మొక్క తెచ్చి 2 నుంచి ఆ పైన సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. ఎందుకంటే ఆ విదేశాల నుంచి, మలేషియా నుంచి కానీ, ఇండోనేషియా నుంచి కానీ, కోస్టారికా నుంచి తెచ్చిన విత్తనాలు ఈ మధ్య కాలంలో ఎప్పుడు తేలేదట. 2 ఇయర్స్ అయిపోయింది. అంటే ఈ మొక్కలన్నీ కూడా 2 ఏళ్లకు పూర్వం తెచ్చిన మొక్కలు ఇవన్నీ. మరి ఇప్పుడు ఈ మొక్కలు ఈ పాటికే భూమిలోకి వెళ్ళి అవి మంచిగా పెరగాల. కానీ ఇంకా మీరు చూడండి కవర్లలోనే పెట్టి ఉంచారు. ఒక్కసారి చూడండి ఇక్కడ వేర్లు కవర్ల నుంచి కిందికి వెళ్ళిపోయిన విషయం చూడొచ్చు మనం.
ఇప్పుడు ఈ ప్లాంట్ ని కనుక ఈ plant రైతుకి ఇస్తే ఇది ఆల్రెడీ మొదలుపోయి మైక్ పక్క ఇవ్వు. నుంచి వచ్చింది. ఇప్పుడు ఇది ఎన్ని ఇయర్స్ మొక్క అయి ఉంటదండి? ఇది ఆల్రెడీ 20 నెలలు దగ్గరికి 20 నెలలు 20 years. 20 నెలలు 20 నెలలు అయితే 20 నెలల మొక్క సార్. మంత్స్. ఇది నర్సరీలో పెంచేటప్పుడే వీళ్ళ మెయింటెనెన్స్ ఎట్లుందో ఈ మొక్క ఉదాహరణ సార్. ఇది మొగి తెగులు వచ్చిపోయింది, పోయి నుంచి పక్క నుంచి పిలకొచ్చింది. ఈ పిల్లక రాకూడదు. రాకూడదు. యాక్చువల్ గా వీళ్ళు అంటే వీళ్ళ మెయింటెనెన్స్ ఎంత బాగుందో తెలుస్తుంది. మీరు చూసారు కదా, చీమలు కానివ్వండి, కిందకి వేళ్లు పోవటం కానివ్వండి, ఆ బ్యాగ్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, ఇది ఇక్కడి నుంచి దాదాపు ఇది 12 నెలల నుంచి ఇక్కడే పెట్టి దీన్ని పోషిస్తున్నారు. ఈ బ్యాచ్ ఫెయిల్ అని తెలుసు. ఇది ఏ బ్యాచ్? ఇది తాంబా ఎక్కడి నుంచి? కోస్టారికా కంపెనీ, కోస్టారికా దేశం నుంచి వచ్చింది. ఆ కంపెనీ సప్లై చేసిన ఈ 3 లక్షల బ్యాచ్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిందని వాళ్ళే రిపోర్టులు రాసుకున్నారు. దీనిలో ఒక అధికారి 80,000 మొక్కలను దీనిలో డిస్మాంటిల్ చేశారు. డిస్మాంటిల్ చేసిన అధికారిని సస్పెండ్ చేసిండ్రు. డిస్మాంటిల్ చేసిన అధికారిని సస్పెండ్ చేశారు. ఇదొక వింత. ఏ అయితే ఈ నాసిరకం మొక్కలు రైతులకు వెళ్ళకూడదు అని బయట గొడవ జరుగుతోంది, రైతులు గొడవ చేస్తున్నారు, ఇట్లాంటి మొక్కలు రైతుకి వెళ్ళటం మంచిది కాదని డిస్మాంటిల్ చేసిన రైతునేమో సస్పెండ్ చేసిండ్రు. ఇప్పుడు ఇది కూడా అంతేనా? ఇది పర్వాలేదు. కానీ అసలు ఈ బ్యాచ్ లో ఏది కూడా కిందకి వెళ్ళిపోయినాయి సార్. బ్యాగులన్నీ కిందకి వెళ్ళిపోయినాయి, వేళ్లు పోసుకున్నాయి, లోపలికల్లా వేరు పోసుకున్నాయి. ఈ కదిరిస్తే దీన్ని తీసుకెళ్లి ఇప్పుడు ఇట్లాంటి మొక్కల్ని రైతులకు ఇస్తారట సార్. 2 సంవత్సరాలు పూర్తయిపోయి 3 సంవత్సరాలు పూర్తయిపోయిన వీటిని తీసుకెళ్లి రైతులను ఇప్పుడు వేసుకోమని చెప్తున్నారు. చీమలు ఒకవైపు దీనిలో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే సార్, మంత్రి గారు కల్లూరుగూడెంలో మన వ్యవసాయ శాఖ మంత్రులు కల్లూరుగూడెం ఫ్యాక్టరీ శంకుస్థాపన సభలో మేము ఈ కోస్టారికా కంపెనీ పంపించిన ఈ సీడ్ కి సంబంధించి ఆ కంపెనీ దగ్గర నుంచి మా ఎండి మేడము మెడ మీద చేసి బొడ్లో చేసి వాళ్ళకి అన్ని కంపెనీ దగ్గర నుంచి నష్టపరిహారం వసూలు చేసింది, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబట్టింది అని మంత్రి స్టేజ్ మీద చెప్పారు. మొన్న చైర్మన్ గారు వచ్చినప్పుడు మేము ఆ విషయాన్ని ప్రస్తావిస్తే చైర్మన్ గారు అంటారు, లేదు అలాంటిది ఏం లేదు, అట్లేం చేయలేదు, మేమేమి డబ్బులు వసూలు చేయలేదు, వాళ్ళేదో సీడ్ కింద సీడ్ పంపుతామన్నారు, అవి ఇంకేం రాలేదు, డబ్బులు వసూలు చేసిన మాట వస్తుంది అనేమో చైర్మన్ గారు చెప్తున్నారు. అదే స్టేజ్ మీద చైర్మన్ గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు. మరి ఈ భిన్న స్టేట్మెంట్లు ఏంటో మాకు అర్థం కాదు. అయినా అసలు ఈ మొక్కల్ని డిస్మాంటిల్ చేస్తారా, రైతులకు అంట కడతారా, అసలు వీటిని ఇంకా ఎందుకు కల్లింగ్ చేయటం లేదు, ఇక్కడే ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? ఈ మొక్క ఉంది కదండి, ఇప్పుడు ఇది కట్ చేసి ఉన్నారు, కట్ చేసి దాని వెనకాల మొక్కలు చూపించు, అవి చాలా ఏపుగా పెరిగిన మొక్కలు కనిపిస్తున్నాయి కదా, కట్ చేస్తారా? ఈ బ్యాచ్ మొత్తం డిస్మాంటిల్ చేయాలి అని ఈ మొక్కల్లో తేడా ఉంది అనేది ఎర్ర జెండాలు కట్టారు. ఆ పెద్ద మొక్కలు ఉన్నాయి కదా, అయినా ఇవన్నీ తేడా మొక్కలని ఎర్ర జెండాలు కట్టారు. ఇవన్నీ ఇక్కడ బోర్డు కూడా పెట్టారు, ఇవన్నీ కల్లుడు ప్లాంట్స్, వీటిని కట్ చేయాలని. ఈసారి ఇక్కడ మనం ఈ బోర్డు చూడొచ్చు, ఈ ఎర్ర జెండా కూడా చూడొచ్చు, మీరు ఈ ఎర్ర జెండా కూడా చూడొచ్చు, ఇక్కడ బోర్డు చూడొచ్చు. ఈ బోర్డు మీద ప్లాంట్స్, కల్లుడు ప్లాంట్స్. ఇది 2022-23 కన్సైన్మెంట్, 2023లో ప్లాంటేషన్ చేసిన మొక్కలు సార్ ఇవి. అప్పటి నుంచి ఇవి ఇట్లానే బ్యాగుల్లో పెట్టి పెంచుతున్నారు. ఆల్రెడీ కల్లుడు ప్లాంట్స్ అని కూడా ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకు కట్ చేస్తున్నారు, ఎందుకు ఎరువులు వేస్తున్నారు, ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు దేవుడికి తెలియాలి. దీనికి ప్రతి నెల కాంట్రాక్టర్ కి ₹1.5, ఒక్కొక్క మొక్కకు ₹1.5 చొప్పున ఎన్ని లక్షలు మెయింటైన్ చేస్తే అన్ని మొక్కలకి కూడా ఒక్కొక్క నెలకి ₹1.5 చొప్పున కాంట్రాక్టర్ కు డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు నర్సరీ ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ దీన్ని మెయింటెనెన్స్ చూస్తున్నాడు. ప్రైవేట్ కాంట్రాక్టర్ అంటే వేరే వాళ్ళకి వేరే వాళ్ళు ఈ ల్యాండ్ అంతా లీజ్ కి తీసుకున్నారు. ఈ ల్యాండ్ అంతా లీజ్ కి తీసుకొని దీనిలో బోర్వెల్ వేసేసి డెవలప్ చేశారు. దాని తర్వాత వాళ్ళకి లీజ్ ఇస్తూ ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్, అతని పని ఏమీ లేదు, ఈ లేబర్ ను సప్లై చేయటం, వీటన్నిటికి నీళ్లు పట్టించడం, బ్యాగులు ఎప్పుడన్నా అటు ఇటు మూవ్ చేయాలంటే చేయటం, ఆ లీవ్స్ కటింగ్ చేయటం, ఇట్లాంటి కాంట్రాక్టర్ చూస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు అంత పెద్దగా ఏపుగా పెరిగినాయి కదా, అవి కూడా కవర్లలోనే ఉన్నాయి, అన్ని కవర్లలోనే ఉన్నాయి, సేమ్ అవి కూడా వాటి పరిస్థితి కూడా ఇదే. నేను అడిగే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అంత పెద్దగా పెరిగినాయి అంటే అవి కవర్లలో పెరిగితే కవర్లలో కొంచెమే ఉంటది కదా గ్యాప్, ఆ మట్టి 24 నెలల నుంచి కవర్లలో ఉన్నాయి సార్. 24 నెలల నుంచి అవి కూడా రైతులకు ఇస్తారు, అవి కూడా రైతులకు ఇస్తామంటారు. అంటే మరి ఎందుకు అంత ఒక పక్క బ్యాచ్ ఫెయిల్ అయింది అంటారు, ఒక పక్క 3 లక్షల బ్యాచ్ ఫెయిల్ అయిందని స్టేజ్ మీదే ఒప్పుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి కంపెనీ నుంచి డబ్బులు వసూలు చేసామని ఒప్పుకుంటారు. మళ్ళీ ఇప్పుడు మేము రైతులకు ఇస్తామని ఏ బ్యాచ్ తీసుకెళ్లి మేము రైతులకు ఇస్తామని చైర్మన్ గారు చెప్తారు. సార్ ఇంకా అది వెళ్దాం సార్ లోపలికి, ఏం జరుగుతుందో చూద్దాం సార్. ఈ కల్లుడు ప్లాంట్స్ అని మీరు చూస్తానే ఉన్నారు, 10,000 చిల్లర ఎంత నెంబర్ వేశారు, ఎర్ర జెండాలు కట్టారు. మళ్ళీ వీటిని ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అనేది ఈ అంతరార్థం ఏంటి? మెయింటైన్ చేస్తున్నారు, పక్కకు పడేసినట్టే, పక్కకు పడేసిరేమో, పక్కకు పడేసిండ్రు.
ఇప్పుడు 2 years నుంచి కొత్త సీడ్ ఏం రావట్లేదు. రెండు సంవత్సరాలుగా ఒక్క గింజ కూడా తెప్పించలేదు సార్. అంటే ఓన్లీ ఈ నర్సరీకా? ఏ నర్సరీకి కూడా అసలు ఆయిల్ ఫెడ్ అనేది లాస్ట్ 2 years గా ఒక్క గింజ కూడా ఇంపోర్ట్ చేసుకోలేదు. ప్రైవేట్ వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రైవేట్ వాళ్ళ విషయాలు కొద్దిగా మాకు తక్కువ తెలుస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీస్ కి సంబంధించిన విషయాలు మాకు కొంచెం తక్కువ తెలిసే అవకాశం ఉంది. మేము ఎందుకంటే మా ఏరియా అంతా కూడా మేము ఆయిల్ ఫెడ్ లో ఉంటాం. ఆయిల్ ఫెడ్ ఏరియా ఘాటంలో జరుగుతున్న సంక్షోభం అంతా ఆయిల్ ఫెడ్ చుట్టూతా ఉంది కాబట్టి మా పరిశోధన అంతా ఆయిల్ ఫెడ్ చుట్టూ జరుగుతుంది. 2 years గా మీరు గింజ తేలేదనంటే మరి ఇప్పుడు మేము రైతులు కూడా రారు కదా ఇటువైపు? రారు సార్. ఇప్పుడు ఈ మొక్కలు తీసుకెళ్లి వేసుకొని ఇంత మొక్కలు ఈ మొక్కలు తీసుకొని వెళ్ళి రైతు ఏం చేయాలి సార్? ఎక్కడ తోటలో పెట్టుకోవాలి? ఏం చేయాలి? వేసినా గ్యారంటీ లేదు కదా. అన్నిటికంటే గ్యారంటీ లేదు సార్. అన్నిటికంటే ఈ మొక్క తీసుకెళ్లి వేస్తే బతుకుతుందా లేదా, రేపు ఒకవేళ తేడా వస్తే చట్టంలోనేమో నష్టపరిహారం ఇవ్వడానికి లేదంటున్నారు. మాకు ఏ భరోసా లేకుండా ఈ మొక్కలు తీసుకెళ్లి ఏం చేయాలి సార్? ఎక్కడ కట్ చేస్తున్నారు? ఇక్కడే నడుస్తుంది సార్. సో ఇక్కడ రైతులు వీళ్ళంతా అంటే వీళ్ళు లోకల్ గా ఉన్న వాళ్ళని కొంతమందిని పనికి పెట్టుకున్నట్టున్నారు. వీళ్ళంతా ఈ పనిలో ఉన్నారు. సో మనం చూడొచ్చు ఇవి ఎంత ఏపుగా ఇందులో పెరిగిన మొక్కలు. దాదాపుగా 2 years నుంచి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ గింజని ఎక్కడ విదేశాల నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ తీసుకురాలేదు. ఇక్కడైతే అసలు తయారు చేయడం అనేది లేదు, మొత్తం విదేశాల నుంచి రావాల్సిందే. మరి ఇప్పుడు 1 year లోపుగా మొక్క ఇవ్వాలి. గైడ్ లైన్స్ కూడా అదే చెప్తున్నాయి. సో సైంటిస్ట్ కూడా అదే చెప్తున్నారు. సో 1 year లోపుగా పాలీహౌస్ లో గింజ రాగానే పాలీహౌస్ లో పెంచి ప్లాంట్ తయారు చేసి 1 year లోపుగా రైతులకి ఇచ్చేయాలి. కానీ దాదాపుగా 20-24 నెలలుగా దీంట్లో ఆ కవర్లలో పెంచుతున్నారు. అంటే ఇప్పుడు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా రైతులకి మొక్కలు ఇప్పుడు రైతులు ఎవరు చూసి దీన్ని తీసుకుపోరు. రేపు పొద్దున ఏమైతుంది, అసలు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కి ఎవరు రావట్లేదు, మొత్తం ప్రైవేట్ కంపెనీలకే పోతున్నారు అని చెప్పి దీన్ని ఎత్తేస్తారు. మీరు ఇంకా కూడా ఇక్కడ చూస్తే మీరు జూమ్ చేసి చూస్తే కనిపిస్తుంది. పక్క పక్కన ఉన్న మొక్కలలోనే మీకు గ్రోత్ అన్ఈవెన్ గ్రోత్ సార్. ఇదిగో ఈ ప్లాంట్ గ్రోత్ ఎట్లా ఉంది? అవును. మళ్ళీ ఈ ప్లాంట్ దగ్గర వచ్చేసరికి ఇదే ఇక్కడ ఉన్న ప్లాంట్సే కదా ఒకేసారి. ఇదిగో ఈ ప్లాంట్ గ్రోత్ ఎట్లా ఉంది? ఈ బ్యాగుల్లో ఉన్నాయి కానివ్వండి, ఎదుగుండి ఇంకా అవతల మీరు చూడండి. ఒక ప్లాంట్ కి సంబంధం లేదు. ఒకే దగ్గర తెచ్చిన హైబ్రిడ్ సీడ్ అంటే అన్ని ఒకే రకమైన గ్రోత్ ఉండాలి. లేదా వీళ్ళు ఏరి అట్లన్నింటినీ డిస్మాంటిల్ చేయాలి. చేయకుండా అక్కడే పెట్టి ఉంచుతున్నారు. మళ్ళీ రేపు ఇంకా 4 రోజులు నాకు ఈ పక్కన పెట్టేసి మళ్ళీ రైతులకు అంటగట్టారు. ఇట్లాంటి అంటగట్టడం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్ని జనరేట్ అవడానికి కారణం. ఇట్లా వేర్లు ఇదిగోండి బ్యాగులలో కిందకి వేళ్ళు వెళ్ళిపోయి అక్కడ పెడతారు. Hmm, 2022-23 కన్సైన్మెంట్ సార్. ఏ ఊరమ్మా మీది? రుద్రాక్షపల్లి. ఓకే. రైతులు వస్తున్నారా? ఎవరన్నా తీసుకెళ్తున్నారా? రోజుకి ఎంతమంది వస్తున్నారు తెలియదు. ఎంతమంది వస్తున్నారన్న రోజుకి? రైతులు వస్తుంటారా? తీసుకెళ్తున్నారా? అంత ముందు లాగా ఉన్నదా ఇక్కడ? తీసుకెళ్తున్నారు. ఓకే. ఇప్పుడు ఎట్లా తీస్తున్నారు? మొత్తం వేర్లన్నీ కవర్ల నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాయిగా మొత్తం వేర్లు. ఎవరు ఇప్పుడు ఈ కాంట్రాక్టర్? ఎవరు? నర్సరీ. మీకు జీతాలు ఇచ్చిన యోగి. ఎక్కడ ఆయనది? నిజామాబాద్. సో ఇదంతా రైతుల పొలం లీజుకి తీసుకొని ఇందులో పెట్టి. ఎవరైనా ఆఫీసర్లు వస్తుంటారా? వస్తున్నారు సార్. ఓకే. ఏం చెప్తుంటారు ఆఫీసర్లు వచ్చి? మొత్తం ఎట్లా చూసుకొని చెప్తున్నారు అట్టా ఎట్టా అది ఇదని. ఇదంతా ఎందుకు తీసేస్తున్నారు మీరు? ఇవి తీసేస్తున్నారంటే ఇది కొంచెం గడ్డి పట్టింది కదా సార్. ఈ గడ్డి పట్టిన దాని మీద కొంచెం క్లీన్ చేస్తే మొత్తం కొంచెం నీట్ గా కనపడేదిగా. ఈ మొక్కలు కూడా ఇప్పుడు ఈ చిన్న చిన్న మొక్కలు కూడా సాట గ్రేడింగ్ చేసేసి పక్కన పెట్టేస్తారు అన్నమాట. సో ఇది పరిస్థితి. సో ఇక్కడికి రైతులు అయితే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో తగ్గిపోయి ఉంటారు. బేసిక్గా ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా ఫస్ట్ బ్యాచ్ ఈ 2005 తర్వాత ఈ ఆయిల్ పామ్ స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణలో ఫస్ట్ సెకండ్ బ్యాచెస్ వాళ్ళు బాగా లాభపడ్డారు. అప్పుడు రైతులు బాగా కొంత ఆర్థికంగా ఇదయ్యారు. కానీ తర్వాతి కాలంలో ఎప్పుడైతే ఈ ప్రైవేట్ కంపెనీలు ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ని మూసేయాలి అన్న ఆలోచనకు వచ్చినాయో, కొంతమంది లీడర్లు ఇందులో బాగా ఇన్వాల్వ్ అయ్యారో, అప్పటి నుంచి ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న గింజ ఏదైతే ఉందో దాని ద్వారా రైతులు నష్టపోవడం స్టార్ట్ అయ్యారు. అప్పుడేమవుతుంది,
విశ్వాసం కోల్పోతున్నది ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్. ఇక్కడ ఇచ్చిన గింజ బాగాలేదట, మనం ప్రైవేట్ కంపెనీకి వెళ్దామని. మనం వెళ్ళబోతున్నాం. ఇంకా ట్రైబల్ ల్యాండ్స్ లో చాలా మంది గిరిజనులు లంబాడీలు సాగు చేసే భూమిలో ప్రైవేట్ కంపెనీల ద్వారా తెచ్చిన గింజ ఏమో బాగుంటున్నది. ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన గింజ ద్వారా తయారు చేసిన ఈ మొక్కలు పాడైపోతున్నాయి, అంటే వాళ్ళకి దిగుబడి రావట్లేదు. సో నిన్న మనం ఒక 2 వీడియోలో కూడా ఇలాంటి పరిస్థితిని చూసినాం. అన్నని రమ్మనండి ఒకసారి, ఆయన రమ్మనండి. ఇక్కడ ఎవరు? సూపర్వైజర్. ఎంతమంది రైతులు వస్తుంటారు ఇక్కడ బ్రదర్? రోజు అని చెప్పలేము, వీక్ కి ఒకరు లేదా ఇద్దరు అట్లా వచ్చిపోతా ఉంటారు. అంటే డిస్పాచ్ కి తీసుకెళ్లిపోతున్నారు. వారానికి ఒకరు లేదా ఇద్దరు. ఒకరు లేదా ఇద్దరు. కంప్లైంట్స్ వస్తున్నాయి బాగా, కారణం ఏందో? అంటే దేని మీద? మొక్క బాగా పెరగట్లేదని, ఇది రావట్లేదని. అంటే ఇప్పుడు మొక్కకు మధ్య డిస్టెన్స్ ఉండాలి కదా, కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, మరి ఇక్కడ ఏం లేదు కదా, అన్ని ఒక దగ్గర కుప్పలాగా వేసి పడేసిన. ఇవన్నీ కలర్డ్ అంటే సపరేట్ చేసిన మొక్కలండి. వీక్లింగ్స్ ని కలర్డ్ ప్లాంట్స్ అని చెప్తాం కదా, వాటన్నిటిని సపరేట్ చేసి ఒక దగ్గర పెట్టి వీటిని మళ్ళీ కమిటీకి చూపించి వీటిని తీసేస్తాం అనమాట. సో కౌంటింగ్ కోసం అని. ఇవన్నీ కదా, అక్కడ కూడా అట్లే ఉన్నాయి కదా, ముందు ఉన్నవి కూడా పక్క పక్కన. అవి మనం ఏం చేసామంటే, ఈ నర్సరీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత యాక్చువల్ గా నర్సరీ కెపాసిటీ కంటే ఎక్కువ మించి సీడ్లింగ్స్ తీసుకురావడం వల్ల ఏమైతుందంటే, యాక్చువల్ రికమెండెడ్ స్పేసింగ్ ఏదైతే ఉందో 75 to 75 సెంటీమీటర్స్ ని దాంట్లో ఆ విధంగా పెట్టలేకపోయాం. ఎందుకంటే కెపాసిటీకి మించి సీడ్లింగ్స్ ఉన్నప్పుడు దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. మరి ఎట్లా మరి ఇంకొక నర్సరీ పెట్టాలి అలాంటప్పుడు? మరి మీరెందుకు అంత ప్రెజర్ తీసుకొని? మేమేం చేయలేము, మేము జస్ట్ సూపర్వైజర్ కాబట్టి వాళ్ళు ఏదైతే ఇచ్చారో దీన్ని ఈ విధంగా పెట్టమంటే ఆ విధంగానే పెట్టి అధికారులు అదిగా అంటే మా మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం. డిస్టెన్స్ తక్కువ ఉంది, మొక్కలు ఎక్కువ ఉన్నాయి, సీడ్ ఎక్కువ ఉన్నది. సీడ్ ఎక్కువ ఉంది, ప్లేస్ తక్కువ ఉంది. యాక్చువల్ గా అయితే మనం ఒక 20 ఎకరాల వరకు పడుతుంది ఒక 1 lakh సీడ్లింగ్ పెట్టుకోవాలంటే. 75. ఓకే, 1 lakh సీడ్ కనుక పెంచాలంటే ఒక 20 ఎకరాల వరకు సరిపోతుంది. అది 20 ఎకరాలు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ? మొత్తం 52 acres వరకు ఉందండి. 52 ఎకరాలు లీజ్ కి తీసుకున్నాం. 52 ఎకరాల్లో ప్రెసెంట్ మన దగ్గర 3,74,000 సీలింగ్స్ ఉన్నాయి ప్రెసెంట్. అంటే ఇంతకు ముందు ఆల్మోస్ట్ 7-8 lakhs వరకు ఉంది. అంటే దగ్గర మీకు ఒక 10-15 ఎకరాలు ఇంకా తక్కువ పడుతున్నది. ఎక్కువ పడుతుందండి. అదే అంటున్నా, ఎక్కువ మొక్కలు పెడుతున్నారు, భూమి తక్కువ ఉన్నది. భూమి తక్కువ ఉంది. సో ఆ కండిషన్స్ లో మనం మొక్కలు పెంచాలంటే మనం కంపల్సరీగా దగ్గర స్పేసింగ్ చూసుకుని వెళ్ళాలి, పెట్టాల్సింది. అవును, అది మనం చేసేది కాదు కదండి. నాకు ఇప్పుడు ల్యాండ్ ఇచ్చి ఇంకొక 100 ఎకరాలు ఇస్తా పెట్టుకోండి నేను దగ్గర ఉండి. మీరు ఏమైనా అగ్రికల్చర్ చేశారా? నేను చేశాను, అగ్రికల్చర్ ఎంఎస్సీ. చేశారు. ఇప్పుడు ఇంకొకటి, మీరు ఎంఎస్సీ స్టూడెంటే కాబట్టి మీకు ఇంకా క్లారిటీ ఉంటది. ఇప్పుడు ఈ ప్లాంట్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ కవర్ లో పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎంత ఏపుగా పెరిగినాయి చూడండి. ఇప్పుడు ఆ డిస్టెన్స్ లోపల ఉన్న మట్టి ఆ కింద ఉన్న వేర్లకి సరిపోదు, కిందకి వెళ్ళిపోతున్నాయి. అవన్నీ కిందికి వెళ్ళిపోతాయండి. ఈ సాయిల్ కూడా రెడ్ సాయిల్ అన్నమాట, చాలా మంచి సాయిల్ ఇది. అందుకని రూట్ కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా కింద నుంచి తీసేసుకుంటుంది. ఆయిల్ పామ్ ప్లాంట్ కి మనం ఏదైతే డోస్ వేస్తామో పైన వేసేది అంత ఇంపార్టెంట్ కాదు, భూమిలోకి వెళ్ళి తీసుకునేదే చాలా ఇంపార్టెంట్ అనమాట దానికి. అంత ఫ్రీగా లోపలికి వెళ్ళదు కదా అది. ఇప్పుడు వెళ్ళదండి, మనం ఏదైతే ఫార్మర్స్ డిస్పాచ్ చేస్తామో అప్పుడు ఫ్రీగా వెళ్తుంది. అప్పుడు వెళ్తుంది, కానీ ఆల్మోస్ట్ ఇక్కడే మీరు 20-24 నెలలు నుంచి ఇక్కడే ఉండిపోయినాయి కదా. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అది మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుందా? వెళ్ళాలంటే యాక్చువల్ గా అయితే ఒక ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం సీడ్లింగ్స్ అనేవి తెచ్చుకుని పెట్టుకుని ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ మనం 10,000 acres ఖమ్మం డిస్టిక్ కి చేస్తామనుకుంటే 10,000 కి లేదా ఒక 11,000 acres కి సంబంధించిన ప్లాంట్స్ తెచ్చుకోవాలి. ఒక 1,000 acres ప్లాంట్స్ మిగిలిన వాటిని మనం ఏదో రకంగా మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ ఇది ఆల్మోస్ట్ పెట్టి 2022 అంటే ఇప్పటికి 3 years అయిపోతుంది. 3 years నుంచి సీడ్లింగ్స్ మిగులుతా వస్తుండడం వల్ల అట్లా కొంత డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంది అది. ఓకే, సో దీనివల్ల ఇప్పుడు కార్పొరేషన్ నష్టపోవాల్సిందే కదా. ఇప్పుడు మీ కాంట్రాక్టర్ మెయింటెనెన్స్ ఏముంది, వాళ్ళు ఇచ్చేది ఎట్లాగో ఇస్తారు, నడుస్తూనే ఉంటది. ఇప్పుడు కార్పొరేషనే కదండి నష్టపోయేది అల్టిమేట్ గా. ఈ మొక్క వెళ్తే రైతు కూడా అల్టిమేట్ గా నష్టపోయేది ఇక్కడ రైతే కదా. అంటే ఇక కార్పొరేషన్ నడవట్లేదు అన్నప్పుడు ఎవరు రైతే నష్టపోతాడు. ఎండ్ సఫరర్ మాత్రం రైతే సార్. ఎక్కడ ఎవరు సిస్టమ్ లో తప్పు చేసినా టోటల్ గా ఈ సిస్టమ్ లో ఆయిల్ ఫెడ్ లో సీడ్ ఇంపోర్ట్ దగ్గర నుంచి నర్సరీకి నుంచి రైతుకు డిస్పాచ్ అయ్యే ఈ మొత్తం ప్రాసెస్ లో ఎవరు తప్పు చేసినా అల్టిమేట్ గా ఎండ్ సఫరర్ ఫార్మరే. ఏ రకంగా ఫార్మర్ ని బలిచేస్తున్నారని మీరు ప్రత్యక్షంగా చూశారు. ఇప్పుడు లాస్ట్ సీడ్ ఎప్పుడు వచ్చిందండి ఇక్కడికి? మీరు ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ? నేను అశ్వరావుపేటలో ఉన్నానండి, అశ్వరావుపేటలో చేశాను. లాస్ట్ 2023 లో వచ్చిందండి మాకు. ఇంకా మళ్ళీ సీడ్ లేదు, లేదు, కొత్త సీడ్ లేనే లేదు. అక్కడ కూడా సేమా?
సేమ్ ఇట్లాగే ఉన్నాయి. ఇట్లానే ఉన్నాయండి, అక్కడ కూడా స్పేస్ తక్కువ. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మరి ఇప్పుడు అవసరానికి మించిన సీడ్ ఎందుకు వచ్చిందండి రాష్ట్రానికి? అప్పట్లో రైతులు 2021-22లో అంతకుముందు కేవలం 10,000 12,000కు పరిమితమైన ఆయిల్ పామ్ రేటు 2022 జూన్ కు వచ్చేసరికి 23,486 రూపాయలు అయింది ఒక దశలో. అప్పుడు విపరీతమైన క్రేజ్, గవర్నమెంట్ కూడా అదే రకంగా ప్రచారం చేసింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఏ రోజు ఎక్కడ మీటింగ్ జరిగినా ఆయిల్ పామ్ దాని గురించి ఆ ఎకరాలకి వచ్చేసి 2-3 లక్షల ఆదాయం వస్తుంది అని బాగా విపరీతంగా ఎంకరేజ్ చేసింది. రైతుల్లో కూడా హైప్ ఏర్పడింది. అంటే ఇప్పుడు రైతుల నుంచి వచ్చే ఎంక్వైరీస్, డిమాండ్ ని వాళ్ళు ఎన్కాష్ చేసుకునే పనిలో ఏం చేశారంటే ఒకేసారి 1 కోటి విత్తనాలు 2022-23 మధ్య ఒకే సంవత్సరం 1 కోటి విత్తనాలను దిగుమతి చేసుకున్నారు. ఆ తరహా ఏర్పాట్లు లేకుండానే బ్లైండ్ గా దిగుమతి చేసుకున్నారు. ఆ దిగుమతి చేసుకునే క్రమంలో ఈ 1 కోటి విత్తనాలను ఒకేసారి ఆర్డర్ పెట్టాం కదా, ఆ పంపించే కంపెనీలకు కూడా అంత గింజలు తయారు చేసే స్థామత లేదు. ఆ కంపెనీకి కూడా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండానే ఆ కంపెనీల నుంచి మనం ఒక 2 లక్షలు ఆర్డర్ ఇవ్వాల్సిన కంపెనీకి 20 లక్షలు ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఎట్లాంటి సీడ్ పంపుంటారు? మనకి క్వాలిటీ దెబ్బతింటది ఆటోమేటిక్. ఎంతమంది మధ్యలో బ్రోకర్లు పనిచేశారు దీంట్లో ఈ సీడ్ పంపించడంలో? మనకు కావాల్సింది ప్రతి సంవత్సరం అంతకు ముందు కేవలం 2 లక్షలు 3 లక్షలు, హైయెస్ట్ తెప్పించింది 3.5 లక్షలు తెప్పించాం. అలాంటిది ఒకేసారి 1 కోటి విత్తనాలను ఆర్డర్ పెట్టాము అంటే ఆ కంపెనీలకి మధ్యలో ఎంతమంది బ్రోకర్లు, ఎట్లాంటి సీడ్ వచ్చి ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా క్లియర్ గా కొంతమందికి అనిపించుండొచ్చు, అరే ఈ ఆయిల్ పామ్ రైతులు వేయకుండా ఈ వీడియోలు అయితే ఏమో అని. మరి ఇప్పుడు వేసినోడు నష్టపోతున్నాడుగా. ఇప్పుడు ఒక్కసారి విత్తనము ఈ ప్లాంట్ తీసుకెళ్లి భూమిలో నాటిన తర్వాత 4 ఏళ్ల తర్వాత ఆయన ఆ క్రాప్ కోసం వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసే క్రమంలో ఆ మొక్కకి అన్ని కల్పించాలి, ఫెర్టిలైజర్స్ వేయాలి, నీళ్లు పెట్టాలి, రైతు రక్తం ధారపోసి ఆ మొక్కని పెంచాలి. మరి నష్టపోతున్న రైతు గురించి మనం ఆలోచించాలి కదా. అందుకే రైతులని అలర్ట్ చేస్తున్నాం. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్, ముఖ్యంగా ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఆయన చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారు, మీరు ఏం చేస్తున్నారో ఇప్పుడు ఇక్కడికి కూడా మీరు వచ్చారు, మరి ఏం డిసైడ్ చేశారు? ఇదే జిల్లాలో మంత్రి ఉన్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి, ఇదే జిల్లా. ఏం చేస్తున్నారు అసలు? సో ఒక రైతు ఉన్నారు, సో ఆయనకు కూడా ఇక్కడ ఆయిల్ పామ్ ఉన్నది. అండ్ దాంతోపాటు ఆయన టాంజానియాలో పెద్ద ఎత్తున అక్కడ కూడా ఆయన వివిధ రకాల పంటలు పండిస్తుంటాడు. మొన్న రీసెంట్ గా ఆయన ఇక్కడి వరకు రావడం జరిగింది. సో ఓవరాల్ గా ఏదైనా ఉపయోగపడే అవకాశం ఉందండి మీ రీసెర్చ్ లో? లేదండి, ఆల్రెడీ 3 సంవత్సరాల మొక్క ఆల్రెడీ అది గ్రౌండ్ లోకి ఏరెళ్ళి ఆ ఏర్ అంతా కట్ చేసి ఆ ఆకులన్నీ కోస్తే ఆ మొక్క ఎందుకు పనిచేయదని IOPR వాళ్ళే చెప్పారు. మేము ట్రైనింగ్ క్లాసెస్ కూడా వెళ్ళాం, పెదవేగి వెళ్ళాం. వాళ్ళు అలాంటి మొక్కలు మీరు వేయొద్దు అని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు అక్కడ బోర్డు చూశారు 2022, ఇది 3 years ఓల్డ్. ఇప్పుడు మేము ఆల్రెడీ ప్లాంటేషన్ వేసాము. అంటే 3 years ఓల్డ్ అంటే 3 years అసలు క్రాపే స్టార్ట్ కావాలి కదా, 3-4 years క్రాపే స్టార్ట్ కావాలా? ఆల్రెడీ మేము ఒక 8 acres వేసాము, అది మొత్తం పోయింది. ఇప్పుడు 8 years, దాంట్లో ఈల్డ్ రావట్లేదు. నేను అదంతా తీసేసి ఫ్రెష్ ప్లాంటేషన్ వేద్దామంటే ఆయిల్ ఫెడ్ దగ్గర ఇలాంటి మొక్కలు తీసుకెళ్ళమంటున్నారు. వీటిని తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా లేను. అందుకే మీరు ఏం చేయాలా? ప్రైవేట్ వాడి దగ్గరికి పోవాలా? ప్రైవేట్ వాడి దగ్గరికి నేను దొంగతనంగా మొక్కలు కొనుక్కొని వేసుకోవాలా? లేకపోతే మళ్ళీ ఆయిల్ ఫెడ్ వాళ్ళు కొత్త నర్సరీ తీసుకొని వచ్చి వాళ్ళు నర్సరీ మంచి విత్తనాలతో పెంచేదాకా నేను వెయిట్ చేయాలా? నేనే కాదు, మా తోటి రైతులు ఎవరు కూడా ఇప్పుడు ఈ పంట వేయడానికి సిద్ధంగా లేరు. ఈ ఎగ్జిస్టింగ్ నర్సరీలో నుంచి ఫ్రెష్ సీడ్ వచ్చి మళ్ళీ ఫ్రెష్ నర్సరీ వీళ్ళు పెంచి ఆ మొక్కలు మళ్ళీ 1 year ఏజ్ వచ్చేదాకా కూడా ఇక్కడ ఏరియా ఎక్స్పాన్షన్ అనేది ఏరియాలో అస్సలు జరగదు. కష్టం. సో ఇది వాస్తవ పరిస్థితి. రైతులు నష్టపోకూడదని వీడియోలు చేస్తున్నాం. సో తక్షణమే ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. కార్పొరేషన్ చైర్మన్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇమీడియట్ గా దీని మీద ఫోకస్ చేయాలి. మినిస్టర్ కాల్ ఇది, మరి ఆయన లిఫ్ట్ చేస్తారో లేదో చూడాలి. నమస్తే అండి. నమస్తే సార్. మంత్రి గారు, నా పేరు రఘు అండి, నేను జర్నలిస్ట్, మనతోటి వెళ్ళండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఆయిల్ పామ్ రైతుల సమస్యల మీద మేము ఈ జిల్లాలో తిరుగుతున్నాం సార్. ఎవరండి తమరు? నా పేరు రఘు అండి, నేను జర్నలిస్ట్ అండి, మన తొలి వెలుగు ఛానల్. రఘు, నేను ఒక ప్రోగ్రామ్ లో ఉన్నా, మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు చేయగలుగుతావా? నేను చేస్తా. రెండు విషయాలు ఏమన్నా రైతులకు ఏమైనా భరోసా ఇస్తారా అని ఒక్క 1 minute చెప్పు. ఇప్పుడు ఈ నర్సరీలో ఉన్నాం సార్, దాదాపుగా 2-3 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ సీడ్ లేదు, కానీ ఈ మొక్కలు మాత్రం మొత్తం భూమిలోకి వెళ్ళిపోయి ఉన్నాయి, వేర్లంతా.
ఏర్లో వెళ్ళిపోయినా పర్వాలేదు, ఏర్లు కట్ చేసి అయినా సరే ఆ, పనికొచ్చే మొక్కలే ఇస్తా. ఆ, మొదట్లో ఫస్ట్ లోనేమో టైట్ గా ఉండేది, ఆ, మనోళ్ళు ఎక్కువ నర్సరీలు పెట్టించాము. ఎందుకంటే అన్ని జిల్లాలో ఉందిగా, అప్పుడు ఒకటే జిల్లాలో ఉండేది. ఓకే. ఇప్పుడు అన్ని జిల్లాలు వచ్చేసరికి అన్నింట్లో నర్సరీలో పెట్టాము. ఉమ్, అందుకంటే టైట్ అయితే మనం అసలు మొక్కలు దొరకలేదు ఒక 2-3 years అప్పుడు, కరోనా అప్పుడు. ఆహా, ఆ, దొరకపోతే అన్ని జిల్లా అన్ని కంపెనీలతోటి. ఆ. మీరున్న నర్సరీ ఏది? ఆయిల్ రేగళ్లపాడు ఆయిల్ ఫెడ్. రేగళ్లపాడు ఏమైందంటే డిఫెక్ట్ ఉందని చెప్పి ఆ కంపెనీని సీజ్ చేశాము. ఆ మొక్కలకు బదులుగా వేరే సీడ్ ఇచ్చేటట్టుగా ఇప్పుడు లేటెస్ట్ సీడ్ ఆ కంపెనీ వాళ్ళు చూశారు. ఓకే, దే ఆర్ అగ్రీడ్. అందుట్లో కల్లి మొక్కలు వచ్చినాయి అని మాకు అనుమానం వచ్చింది. మనకి కల్లి మొక్కలు అంటే 3-4 సంవత్సరాల తర్వాతనే తెలుస్తుంది. అవును, అవి వచ్చినాయి అని కంప్లైంట్ వస్తే దాన్ని ఆపిపెట్టి ఆ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి వీఆర్ కలెక్టింగ్ ద ఆల్టర్నేటివ్ ప్లాంట్స్. డబ్బులు రాలేదంటున్నారు కదా సార్? అదే ప్లాంట్స్ రాలేదంటున్నారు. కంపెనీకి వస్తాయి, ఆడకొస్తాయా? ఓకే. ఇక్కడ ఎండి దే ఆర్ డిస్కసింగ్ విత్ మలేషియన్ కంపెనీ, ఎవరైతే సప్లై చేశారో వాళ్ళతోటి. ఓహో, ఇంకా వస్తాయి, రాలేదు. దే ఆర్ అగ్రీడ్. మాకు మళ్ళీ మనం కోరుకున్న సీడ్ వాళ్ళు ఇచ్చేటట్టుగా, అంతకంటే ఏ అయితే ఫెయిల్ అయినాయో గవర్నమెంట్ మొత్తం క్యాన్సిల్ చేసి మనకి కొత్త సీడ్ మనం అడిగి ఇవ్వాలి. కానీ ఇప్పుడు వీళ్ళు తర్వాత పెంచిన దానికి ఖర్చు అయిన దానికి కూడా అమౌంట్ ఇవ్వాలి. అట్లా పెట్టారు. ఓకే, నాకు ఒక పాయింట్ సార్, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు చాలా మంది రైతుల దగ్గరికి పోతే దాంట్లో అలా భూమిలో 200 నుంచి 300 మొక్కలు పనికి రాకుండా పోయిన మొక్కలు చాలా ఉన్నాయి. రైతులు అంటున్నారు ఆయిల్ ఫెడ్ నుంచి కాదు, అది ఆయిల్ ఫెడ్ సార్. ఆయిల్ ఫెడ్ నేను చెప్పేది వినాలి మరి మీరు, అందుకనే ఫోన్ లో కుదరదని చెప్పాను. ఎట్లా మాట్లాడదాం? నేను హైదరాబాద్ లో కూర్చున్నాము. తప్పకుండా దాని డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఆ టైట్ వచ్చినప్పుడు ఏమైందంటే కొంతమంది బయట నుంచి వచ్చి పనికిరాని మొక్కలు కూడా అమ్మారు, వీళ్ళు కొన్నారు. అది ఎప్పుడు 2000 ఆ ప్రాంతంలో. ఓకే. ఈ గవర్నమెంట్ వచ్చింది సంవత్సరం అవుతుంది. ఆ మొక్కలు ఫెయిల్ అయిన మొక్కలు ఎప్పుడు ఉంటాయి చెప్పు? ఇప్పుడు 4 సంవత్సరాల తోట అనుకో. అదే పాత గవర్నమెంట్ హయాంలో మొక్కలు రెక్టిఫై చేయాలా వద్దా? నేను రెక్టిఫై చేసి మళ్ళీ రైతు నష్టపోకుండా చూడాలా నేను వద్దా? మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా చూడాలా వద్దా? అది నర్సరీలోనే కనిపెట్టేటట్టుగా దాన్ని ఇప్పుడు మలేషియా నుంచి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంటో చూసి రమ్మన్నా వెళ్ళొచ్చారు. మన రైతుకి ఇవ్వక ముందే అటువంటి మొక్కలను ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే కొన్ని కోట్ల మొక్కలు విత్తనాలు తెచ్చేటప్పుడు 10 కంపెనీల దగ్గర ఏదో ఒక కంపెనీ ఫోకస్ చేస్తుంది. ఈ భవిష్యత్తులో అట్లా జరగకూడదు. ఇది గతంలో జరిగింది ఆ టైట్ ఉన్నప్పుడు, కరోనా అప్పుడు. ఓకే. అందుకని మీరు వస్తే నేను మంచి స్టోరీ ఇస్తా దాని గురించి అన్ని. అదే మేము అన్ని తిరుగుతున్నాం సార్ ఇక్కడ. తిరగండి. ఆ రేగళ్లపాడు దాని మీద స్పెసిఫిక్ గా అంత ఎంక్వైరీ జరిగింది. ఎండి టేక్ యాక్షన్ ఆల్రెడీ. ఈ ప్రీయూనిక్ అనే కంపెనీ ఎవరిది సార్? దీని మీద పెద్ద చర్చ నడుస్తుంది ఖమ్మంలో. ప్రీయూనిక్ అనే కంపెనీ ఎవడైనా సరే వాళ్ళకి సంబంధం లేదు, కంపెనీ విత్తనాలు ఇచ్చేది వేరు. ఎవడైనా సరే యాక్షన్ తీసుకుంటా. భవిష్యత్తులో నేను వచ్చాక నా దాంట్లో 60 మొక్కలు పోయినాయండి. అది నాకు తెలియక ముందు అప్పుడు వేసిన మొక్కలు అయ్యి. అది ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి అనేది మనం వెరిఫై చేయాలి కదా. ఇప్పుడు నష్టపోయిన రైతులకు కొంత నష్టపరిహారం ఇస్తే వాళ్ళు మళ్ళీ మొక్కలు ఇస్తా, డ్రిప్ ఇస్తా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా మళ్ళీ సబ్సిడీ ఇస్తా. ఓకే, మాట్లాడదాం సార్. హైదరాబాద్కి వచ్చాక నేను కాల్ చేస్తా. ఏంటి సార్, ఎవరు మినిస్టర్ గారు మాట్లాడింది విన్నారు కదా మీరు? మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందా? మీరు కొట్లాడుతున్నారు కదా, ఇవన్నీ పాత ముచ్చట్లే అంతేనా? ఇవన్నీ మంచి వాళ్ళు రీప్లేస్ చేస్తా ఉన్నారు సీడ్. ఇదంతా కర్లింగ్ చేయాలి కదా సార్, దీనంతా డిస్మాంటిల్ చేయాలి కదా, మరి దీన్ని ఎందుకు పోషిస్తున్నారు సార్? ఇప్పుడు మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఆల్రెడీ ఈ సీడ్ మంచిది కాదు, పరిహారం వచ్చిందని ఇక్కడ అన్నారు కదా. ఇప్పుడు మాట్లాడుతున్నారు. అదే పరిహారం మీన్స్ యాక్చువల్ గా వాళ్ళు ఈ సీడ్ కనుక ఫెయిల్ అయితే వాళ్ళు ఆల్టర్నేటివ్ ఇదే సీడ్ ఇస్తారు. వాళ్ళు సీడ్ ఇచ్చేటప్పుడు దీనంతా కర్లింగ్ చేసి అవతల పాడేసి ఫ్రెష్ గా నర్సరీ స్టార్ట్ చేయొచ్చు కదా. దీన్ని మళ్ళీ రైతుల మీద రుద్దితే నేను 8 సంవత్సరాలు పెంచా తోట, ఇప్పుడు అవన్నీ కూడా కర్లింగ్ మొక్కలే ఉన్నాయి. నేను మొత్తం తీసేసి మళ్ళీ ఇవే వేస్తే మళ్ళీ ఇదే కర్లింగ్ వస్తే మళ్ళీ 4 సంవత్సరాలు నేను పెంచిన తర్వాత నా పరిస్థితి ఏంటి? 11 సంవత్సరాలు పోతుంది నాకు ఆల్రెడీ. నాకు 11 60 మొక్కలు పోయినాయి అంటున్నాడు కదా.
నా దాంట్లో 60 మొక్కలు పోయినాయి కదా, నేను కూడా బాధితున్నాయి కదా అంటున్నాడు కదా. 60 మొక్కలు ఆయన గారి స్థాయికి 60 మొక్కలు అంటే చాలా చిన్న విషయం. కానీ అదే 1 ఎకరం ఉన్న రైతే 60 మొక్కలు కదా. 1 ఎకరం ఉన్న రైతు పరిస్థితి ఏంటి? ఆయనకే వస్తే ఆ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు చూసారు, నిన్న చూసిన వాటిలలో చూసారు కదా, 50% అబౌవ్ కొన్ని తోటలు ఉన్నాయి. ఆ రైతుల పరిస్థితి ఏంటి అసలు? 5 ఏళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళు ఏదో పెట్టుకున్నారు. చెప్పిన దాంట్లో నేను వినేటప్పుడు కరోనా అని చెప్తున్నారు. 2019లో కరోనా లేదు. 2017, 18 సంవత్సరాలలో ఈ గింజలు తెప్పించారు. ఇవి 2019లో రైతులకు ఇచ్చారు. 18, 19 ఇచ్చిన తోటల్లో ఇప్పుడు ఐడెంటిఫై చేసే అన్ని కూడా మాక్సిమం కరోనాకు ముందు ఇచ్చిన గింజలే. కరోనా టైంలో కావు. కరోనాకు ముందు అసలు టైట్ లేదు. 21, 22 సంవత్సరాల్లో 20,000 రేట్ అయిన తర్వాతే ఆయిల్ పామ్ మొక్కలకు టైట్ వచ్చింది తప్ప అంతకు ముందు ఎటువంటి టైటు లేదు. మంత్రి గారు దాన్ని సరి చేసుకోవాలి. కరోనాను అడ్డం పెట్టుకొని దీంట్లో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకుందాం అనే ప్రయత్నాన్ని విరమించుకోవాలి. ఇంతకు ముందు కరోనాకు ముందు ఇచ్చిన మొక్కల సంగతి ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. దాన్ని ముందు ఐడెంటిఫై చేయండి అని అడిగితే కరోనా అని ఎన్నిసార్లు కరోనా మీద నెడతారు విషయాన్ని? కరోనాకు ముందు ఇచ్చారు. 2019కు పూర్వం అసలు ఆయిల్ పామ్ మొక్కలు బతిలాంటి రైతులకు ఇచ్చారు తప్ప టైట్ లేదు. 9,000 అవగాహన కూడా లేదు రైతుకి అవగాహన కూడా లేదు. 2019లో 9,000 రేట్ ఉన్నప్పుడు రైతులకు బతిలాంటి మొక్కలు ఇవ్వాల్సిన పరిస్థితి. నర్సరీలో కొల్లలుగా మొక్కలు ఉన్నాయి. ఆ రోజున ఈ గింజలు తెప్పించే విషయంలో గానీ, జరిగిన విషయాల్లో గానీ, అప్పుడు ఇచ్చిన మొక్కల్లో గానీ, తెచ్చిన సీడ్ లో ఫాల్ట్ గానీ దాన్ని ఒప్పుకునే ధైర్యం మంత్రి గారికి లేనట్టుంది. ఇప్పుడు క్లారిటీ లేదు. విషయం చాలా మనకు అర్థమవుతున్నది. మంత్రి గారు మాట్లాడిన దాంట్లో నేను వస్తాను మాట్లాడతాను అంటున్నారు. మేము అడిగేది ఒకటే, చాలా క్లియర్ గా ఎవిడెన్స్ కనబడుతున్నది. దీన్ని మెయింటైన్ చేసే వాళ్ళే చెప్తున్నారు భూమి కావాల్సినంత భూమి లేదు, ఇష్టం వచ్చినట్టుగా సీడ్ ఇవ్వడం వల్ల ఈ ప్లాంట్స్ ఈ పరిస్థితుల్లో పెంచలేకపోతున్నాము, అందువల్లే ఈ సిచ్యువేషన్ ఉన్నది అని రైతు ఆయన ఏం చెప్తున్నారు? 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా వేరు భూమిలోకి పోయినా కట్ చేసి మరి మేము ఇవ్వడానికి వీలుంటుంది అన్న. అది పెరగాలి కదా. సో జంగా రాఘవరెడ్డి గారు కాల్ చేస్తున్నారు. 1 సెకండ్. రాఘవరెడ్డి గారు నమస్తే. నమస్తే అన్న, బాగేనా? బాగున్నా భయ్యా. ఈ ఖమ్మంలో తిరుగుతున్నా, మీరు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, మొన్న కూడా మీరు వచ్చిరట. ఈ ఆయిల్ పామ్స్ తిరుగుతున్నా, మీరు లైవ్ లో ఉన్నారు. ఇప్పటిదాకా మంత్రి గారితో మాట్లాడినా, మీకు చేసి ఉండే, మీరు ఎత్తలే, బిజీ వచ్చింది. అయ్యో సార్, నేను వేరే ఫోన్ లో మాట్లాడుతున్నా. మీరు మొన్న వచ్చిరట కదన్నా, ఏం పరిశీలించినారో ఇక్కడ మీ అబ్జర్వేషన్ ఏంటో అన్నా? ఇప్పుడు నీకు ఓపెన్ గా చెప్తున్నా అన్నా, మా నర్సరీలో కొంత ప్రాబ్లం ఉండే. సరే, నేను అప్పుడు లేను. నర్సరీలో కొన్ని ఎట్లుంటది అంటే, మొక్కలు పెంచేటప్పుడు కాంట్రాక్టర్లకు ఇచ్చింది. అవును, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అంత ముందుకు నర్సరీ మేనేజ్మెంట్ మొత్తము ఆయిల్ ఫెడ్ చేసింది. ఈ నర్సరీలో లాంటి ఇవన్నీ ఉంటాయి అన్నా. ఇవన్నీ ఈ సరి అయిన సమయంలో చేయకుండా ఈ ప్రాబ్లం చేసినారన్న. దాంతో కొన్ని నాచి అంటే కొన్ని మొక్క అంటే సరిగా ఎదగలేదు. ఇప్పుడు మీరు అనేది ఒక యాంగిల్, సీడే రాంగ్ సీడ్, నకిలీ సీడ్ ని, థర్డ్ క్వాలిటీ సీడ్ ని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కి తీసుకొచ్చారు అన్నది కదా మెయిన్ ఆరోపణ. అది తప్పు అన్నది. నేను కూడా ఎంక్వైరీ చేసిన అన్న. సరే, నేను లేను కానీ నేను ఎంక్వైరీ చేస్తే అలా పాసిబుల్ కాదన్నది. మరి అలాంటప్పుడు ఒక పొలంలోకి నేను వెళ్ళిన, పక్కనే 2 మొక్కలు ఉన్నాయి. ఒక మొక్కకి ఏదైతే సేవ చేసిండో ఇంకో మొక్క కూడా అదే సేవ చేసిండు రైతు. అదే నీళ్లు పెట్టిండు, అదే ఎరువులు వేసిండు, అంతే వేసిండు. సరే, అట్లా ఒక 1%, 10% లోపు ఉన్నది అని అంటే దాన్ని ఒప్పుకుందాం. కానీ 50% పంట అంతా పోయేంత సినిమా ఉండదు కదన్నా. అన్న, మీకు ఒకటే చెప్తున్నాను, మన దగ్గర 1,40,000 మొక్కలు ఉన్నాయన్న. చిన్న గమనించండి అన్న, 1,40,000 మొక్కలు ఉన్నాయి. 1,40,000 మొక్కలు ఉన్న మొత్తం ఐడెంటిఫై చేస్తే 1000 దాట్లే అన్న. అంటే 1000 దాట్లే. ఓకే, ఇది ఆర్గనైజేషన్ లా ఒక 1000 మొక్కలు అన్నది 1,40,000 ఒక కోటి 1,40,000 అన్నది క్రైటీరియా కాదు. అయితే ఈ మొక్కలు ఇప్పుడు నేను రైతులకి ఏంటంటే మొక్క బదులు మొక్క ఇచ్చేస్తాము, డిస్మెంటల్ చేయండి, డిస్మెంటల్ కూడా నేను చేస్తాను, అట్టేం లేదు, నువ్వు ఎప్పుడంటే అప్పుడు చేపిస్తాను అని చెప్పిన. అయితే వీళ్ళు ఏంటంటే ఒక చిన్న పొరపాటు జరిగిందంటే ఐడెంటిఫికేషన్ లో పొరపాటు జరిగిందన్న. యాక్చువల్గా 3 ఏళ్ల లోపే ఐడెంటిఫికేషన్ చేయాలన్న మొక్క. అన్న ఇప్పుడు ఆ పెదవే ఏలూరు దగ్గర IOPR ఉంది కదా,
పామ్ రీసెర్చ్ ఉన్నాయి కదా, మరి అక్కడికి ఇంతవరకు ఒక మొక్క బంపర్ అవుతుంది, దాన్ని రీసెర్చ్ చేయరైతుంది, ఏమీ చేయకుండా ఇది వాట్ ఈజ్ వాట్, ఇది అవును ఇది కాదని మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఎవరికి వాళ్ళు ఇప్పుడు మంత్రి గారు కానీ మీరు కానీ మేము కానీ నేను ఐడెంటిఫై సైంటిస్ట్ తీసుకుపోయినా అన్న 2 సార్లు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక సైంటిస్ట్ కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నాను. నేను ఖాళీగా లేనన్నా సైంటిస్ట్ ను రిక్రూట్ చేసుకున్నా డైరెక్ట్ కంపెనీకి మొత్తం గడ్డికే ఒకళ్ళు ఉంచుకోవాలనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకున్నాను. జాయిన్ అయ్యింది అన్న ఆల్రెడీ జాయిన్ అయ్యిండు. అంత ముందుకే నేను సైంటిస్ట్ తీసుకుపోయినా. గతంలో కూడా మనకు రిటైర్డ్ అయిన ఎంప్లాయీ ఉండే, అయితే దాని మీద కొంత వీళ్ళకు రైతులకు కూడా మంచి అవగాహన లేదు. అంటే గతంలో మంచోడు ఆయన ఇప్పుడు జిఎం చెప్పినట్టే వింటున్నారు అని చెప్పి నాతో రైతులు చెప్పినారు, మా పక్షాన లేడు. సరే అదొక భాగం అయితే అసలు పెద్ద ఎత్తున ఫేక్ ఇన్వాయిస్ క్రియేట్ చేసి డబ్బులు ఎవరికి అకౌంట్లలో వాళ్ళు వేస్తున్నారన్న ఎవిడెన్స్ కూడా కనబడుతున్నాయి. ఇది చాలా ఇప్పుడు ఆమె ఎవరు, ఆ నందిగామ రజిత అనే అకౌంట్ లో 32 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినాయి. నందిగామ రజిత అనే ఒక ఏలూరు ఆమె అకౌంట్ లో మీ వాయిస్ కట్ అవుతుందన్న. అన్న వినబడుతుందా అన్న? ఇప్పుడు వినబడుతుందా? నందిగామ రజిత అనే ఒక ఆమె అకౌంట్ లో ఆయిల్ ఫెడ్ వాయిస్ కట్ అవుతుంది అన్న, వినబడుతుందా? హలో అన్న వినబడుతుందా? మీ వాయిస్ కట్ అవుతుంది నాకు. హలో ఇప్పుడు ఈ నందిగామ రజిత అనే ఒక ఏలూరు ఆమె అకౌంట్ లో 32 కోట్లు వేసిందట ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్. ఇప్పుడు ఆమె నందిగామ రజిత అని ఒక ఆమె పేరు మీద. మరి మీ అంటే ఇది గతంలో 2020-21 లో జరిగిందన్న ఇది. అదే మీరు అప్పుడు లేరు, మీరు మొన్నే వచ్చి ఉంటారు, అది ఓకే. లేకున్నా నేను హెడ్ కాబట్టి నేను రెస్పాన్సిబిలిటీ, నేను ఖచ్చితంగా మాట్లాడగలుగుతాను, అసలు ఏందో చెప్పగలుగుతాను. నాకు పూర్తి అవగాహన ఉన్నాయి అన్నిటి మీద. ఎందుకంటే చాలా కంప్లైంట్ వస్తే నేను దాని మీదనే పరిశోధన చేస్తున్నా. చైర్మన్ ఎవరు తిరగరు, కానీ నేను ప్రతి రైతు దగ్గర పోయినా, నేను ప్రతి చైర్ దగ్గర పోయినా, ప్రతి కంప్లైంట్ దగ్గర పోయినా, అన్ని ఒక 4 రోజులు అన్నీ ఉండి కంప్లీట్ 30 మంది రైతుల దగ్గర పోయినా. అదే దీంట్లో ప్రాబ్లం కొంత మొక్కలల్లో ఒక 1000 మొక్కలల్లో ప్రాబ్లం వచ్చిన మాట నిజము. దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి, ఇంకా ఫర్దర్ ఎట్లా చేయకుండా నర్సరీలు అన్ని మేము కంట్రోల్ చేసుకున్నాం. నేను రెండు పొలాలు తిరుగుతూనే అలా 400-500 మొక్కలు కనిపించినాయి నాకు. ఇంపాసిబుల్ అన్న, నిజమన్నా. అరే ఒక దగ్గర 10 మొక్కలు చూసినా నేను, ఒక దగ్గరనే ఒక నా చుట్టూ ఒక 10 మొక్కలు చూసినా నేను ఒక పొలంలో. ఆయన ఎవరు, ఈయన సత్యనారాయణ రెడ్డి దగ్గరికి పోయినా, చక్రధర్ దగ్గరికి పోయినా, ట్రైబల్స్ దగ్గరికి పోయినా, సత్యనారాయణ దగ్గర ఎవ్రీథింగ్ ఫైన్ అన్న, ఎవ్రీథింగ్ ఫైన్. లేదే, నేను ఒక నా చుట్టూ 10 చెట్లు ఖరాబ్ అయినాయి. నేను సత్యనారాయణ దగ్గర పోయినా, మీకు ఆ వీడియో పంపిస్తాను నేను మీకు. ఐ విల్ సెండ్ యూ ద వీడియో అన్న. అంటే నేను ఏమంటలేదు, నాకేమో ఇది నాకు ఒకటే మా అడుగుతున్నది ఏంటంటే, సమస్య ఉందన్న, సీడ్ సమస్య ఉంది ఒకటి అన్న సమస్య ఉంది. మధ్యలో బ్రోకర్లు ఉన్నారు, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ మీద కుట్ర ఉన్నది, ప్రైవేట్ కంపెనీలు చెలరేగిపోతున్నాయి, దీని వెనకాల లీడర్లు ఉన్నారు అన్న. ఇవన్నీ ఉన్నాయన్న, ఇవన్నీ ఉన్నాయి 100%. ఇలా డౌటే లేదు ఇందులో అన్న. ఒకటి అన్న 32 కోట్ల రూపాయలు ఒక ఆమె అకౌంట్ కి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్న? ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఏమైనా అఫిడవిట్ వేసింది? ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అంటే ఆమెను ఏజెంట్ కింద, సప్లయర్ కింద పెట్టుకున్నాం, ఆమె రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసి మాకు ఇచ్చిందని అంటది. 32 crores. హూ ఈజ్ నందిగామ రజిత అంటే చాలా లింక్ కనిపిస్తున్నది అన్నావు. మళ్ళా లీడర్లు ఉన్నారు దీని వెనకాల. ఇక మాట్లాడదాం, ఆఫ్ ది రికార్డ్ మాట్లాడదాం. అది మనం ఆ స్టేట్మెంట్ ఇవ్వలేం కదా ఇప్పుడు. మీరు అనుకోండి, మంత్రి గారికి ఫోన్ చేసి హూ ఈజ్ నందిగామ రజిత అని అడగండి. మంత్రి అడుగుతా, మా డిపార్ట్మెంట్ అడుగుతా. చూడండి అన్న, ఈ సమస్యని కొంచెం అడ్రస్ చేయండి. అది అవసరం, దీనికి ఒక చట్టం రావాల్సిన అవసరం ఉంది. యాక్ట్ లేదు, పరిహారం ఇవ్వడానికి కూడా యాక్ట్ కావాలంటున్నారట. మరి ఇది ఎట్లా? దీన్ని ఇప్పుడు మనం ఇప్పుడు వరి కాకుండా నేను కూడా ఫైట్ చేస్తున్నా, నేను కూడా ఫైట్ చేస్తున్నా. వాస్తవంగా దాంట్లో రైతుల పక్షాన తిరిగినాం మనము, కంటిన్యూగా తిరుగుతున్నాము. నర్సరీ మొత్తము నేను 3 నెలలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నా. ఇప్పుడు నా కంట్రోల్ నడుతున్నాయి నర్సరీలు. ఇప్పుడు నర్సరీ ఎందుకంటే ప్రధాన సమస్య తప్పులు జరిగినాయి. ఇప్పుడు తప్పులు జరగకుండా ఉండడం కోసం నర్సరీలను హ్యాండ్ ఓవర్ చేసుకున్నా. ఇప్పుడు ఈ నర్సరీలో ఉన్న మొక్కని రైతులకు ఇవ్వలేమన్నా, వెరీ క్లియర్ కనబడుతున్నాయి కదా.
ఎక్కడ ఇప్పుడు 24 నెలల నుంచి కవర్లలో పెరుగుతున్నాయి ఇవి అన్నా 24 నెలల నుంచి ఈ రేగళ్లపాడు అనే నర్సరీలో ఉన్నా నేను ఇప్పుడు. అన్న రేగలపాడు మొక్క ఇస్ అ బ్యూటిఫుల్ మొక్క అన్న. నేను 100% చెప్తున్నా మీకు. నేను టెస్టులు చేయించిన అది కావాలని నీకు ఒరిజినల్ గా నేను ఫోన్ లో కాదు, నేను నీకు ఒరిజినల్ గా మాట్లాడతాను. రేగలపాడు అనేది గుడ్ మొక్క అన్న. అంటే దాని అంటే దొంగ అనిపించింది అన్న. దానికి కారణం ఏంటంటే మా డిపార్ట్మెంట్ లో ఒకడు ఉన్నాడు, నేను సస్పెండ్ చేయించిన. ఎందుకు సస్పెండ్ చేయించిన అంటే 80,000 మొక్కలు డిస్మెటల్ అని రాసిండన్న మాకు తెలియకుండా. వానికి డిస్మెటల్ చేసే అధికారం లేదు వాడికి. 80,000 మొక్కలు డిస్మెటల్ చేయాలంటే 2,000 మంది లేబర్ కావాలి. అక్కడ మొత్తము హంగామా ఉంటది. అన్న ఇప్పుడు ఆల్రెడీ మీరు బోర్డు పెట్టారు, కల్డ్ ప్లాంట్స్ అని బోర్డు కూడా పెట్టారు ఇక్కడ. కల్డ్ ప్లాంట్స్ బోర్డు ఉన్నది ఇక్కడ, రెడ్ కలర్ జెండా పెట్టి ఖరాబ్ అయినాయని. అది ఖరాబ్ అయినా పెట్టాము, కానీ మొక్కలు మాత్రం అది మంచి మొక్క తమ్మారానికి రైతుల దగ్గర తీసుకోపోతా. అదే మా దాంట్లోకి వెళ్ళిపోయిన రైతులు 10 ఎకరాల భూమి, ఒక 20 ఎకరాల భూమి, ఒక 20 ఎకరాల భూమి వేసిండ్రు. నేను ఆ రైతుల దగ్గర పోయినా మొక్క ఒక్కటి కూడా ఫెయిల్యూర్ కాలేదు. మంత్రి గారు ఏమో ఇలా ఆ మొక్కలు ఈ మొక్కలు వచ్చినాయి మేము చూసినాం, పరిశీలి చేసినాం. వారి నర్సరీ మీద వారికి అంటే కొంత అవగాహన లేదు పాపం. ఆయన మంచోడు చాలా. ఆయన ఎప్పుడైనా రైతు పక్షపాత ఆయన మాత్రం అన్న రైతులకు అన్యాయం జరగదని చూస్తారు అన్న ఎక్కడైనా. ఎందుకంటే మేము రేటు విషయంలో మేము చెప్తా అన్నా, మేము కంపెనీ అన్ని కూర్చున్నాయి సార్. నేను కట్టేసి కోసం అడిగినా అన్న రేటు కోసం పోతున్నా సార్, మరి మా తమరు మేరకు పొమ్మన్నారు కదా సార్, ఎంత రేటు అంటే రాఘవ్ రేటు తగ్గే ముచ్చట లేదు, నెల పెరగాలి తప్ప తగ్గేది లేదు అన్నాడు ఆయన. సరే అన్న, ఒక రోజు కూర్చుందాం మాట్లాడదాం అన్న, తప్పకుండా. థ్యాంక్ యూ. సో ఎవరి వర్షన్ వాళ్ళది. కార్పొరేషన్ చైర్మన్ ఒకటి, మంత్రి గారు ఒకటి చెప్తున్నారు, రైతులు చాలా క్లియర్ గా మాకు నష్టం జరుగుతున్నదని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎవిడెన్స్ తో సహా. అదే అవగాహన లేక మాట్లాడుతున్నారా, ఉండి మాట్లాడుతున్నారా, ఫీల్డ్కి వచ్చినామని అంటున్నారు. సో తక్షణం దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఒక కమిటీ వేయాలి. ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో ఆ సైంటిస్టులతో, శాస్త్రవేత్తలతో కమిటీ వేసి ఈ రైతులను కూర్చోబెట్టి గ్రౌండ్ లోకి వచ్చి వీళ్ళ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇది 3rd వీడియో. మరింత మంది రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పొలాల్లో ఉన్న ఈ ఆయిల్ పామ్ ని మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.